అంటే బేసిక్గా మొత్తం సినిమాలోనే నీ క్యారెక్టర్ కనుక ఏమాత్రం మొన్న కూడా నేను ప్రెస్ మీట్లో అదే చెప్పా, మెయిన్ క్యారెక్టర్ అదే కదా, మెయిన్ క్యారెక్టర్ హీరో. అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా క్యారెక్టర్ని ఆడియన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళలేకపోయారంటే, కనెక్ట్ అవ్వలేదంటే పోయేది సినిమా. ఎస్ ఎస్, చాలా నాకు నష్టమే ఒకవేళ తేడా వస్తే. అంతే కదా. ఇప్పుడు ఇందాక నువ్వు మహాత్మా గురించి చెప్పావు కదా, ఇప్పుడు నీ సినిమా నీ కెరీర్లో డిజాస్టర్స్ హిట్లు ఎన్ని ఉన్నాయో డిజాస్టర్స్ అన్ని ఉన్నాయి, టు బి వెరీ ఆనెస్ట్. అవును కదా. లక్కీగా ఏంటంటే నేను యాక్టర్గా నేను ఎప్పుడు ఫెయిల్ అనుకుంటున్నాను. నేనైతే యాక్టర్గా ఎక్కడ కూడా నాకు మైనస్ అనేది పడలా, దేవుడి వల్ల లక్కీగా. సినిమా పోయినా సినిమా మీద వెళ్ళిపోయేది, కానీ శ్రీకాంత్ బాగా చేయలేదని రాలేదు. శ్రీకాంత్ బాగా చేయలేదు, నీకు రెండు కాసాయి. నీ పెర్ఫార్మెన్స్ సినిమాలో నీ క్యారెక్టర్ వర్క్ ఒకటైతే, ఇండస్ట్రీలో నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కేస్ స్టడీ. తర్వాత ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎట్లా మూవ్ అవ్వాలి, ఎట్లా మెయింటైన్ చేయాలి రిలేషన్స్, అవన్నీ సినిమా చూసే కాదు, అవి ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ ఒకటే కాదు, సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ మనిషిగా నిలబడాలి. ఎస్, ఒక హ్యూమనిటీ అనేది 100%. నేనే కదా, ఇప్పుడు మా పిల్లలు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏంటి నాన్న ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మనం చెప్పక్కర్లా. వాళ్ళ బయట వాళ్ళు చెప్పే విధానం కానీ, నా గురించి చెప్పే విధానం కానీ, నా గురించి అనుకో ఇప్పుడు చిరంజీవి గారు ఎవరు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, మాకు సీనియర్స్ ఉంటారు, వాళ్ళని చూసి నేర్చుకునే మేము చాలా ఉంటాయి కదా. అవును. అలాగే మా పిల్లలు కానీ వీళ్ళు కానీ మనల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు పెరిగే విధానం కానీ, వాళ్ళు ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనే, ఎక్కువ అనవసరమైన జోలికి వెళ్ళొద్దు ఇటువంటి. అవును, అవసరమైన పట్టించుకోవడానికే టైం సరిపోవట్లేదు, మళ్ళీ అనవసరమైన చూసాక మొన్న అనవసరమైన పట్టించుకుంటేనే ఏది అసోసియేషన్లో. అవును, అవి కొన్ని ఇంకా అంటే కొన్ని తెలియక మనం ఒక బై ఫోర్స్తోనో లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోయినా మనం చేయడము కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని ఫోర్స్ మొహమాటంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. తర్వాత ఓవర్కమ్ అయ్యి దాని నుంచి బయటకు రావడం అనేది చాలా సుఖం. అవును, ఏ విషయంలో ఉన్నా సరే, ఓన్లీ ఆ విషయంలో కాదు, ఏ విషయంలో ఉన్నా సరే మనం చేసిన నిజంగా తప్పు వద్దురా బాబు, ఇది చాలా మిస్టేక్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఈ టైప్లో మనం వెనక్కి వచ్చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నీకు జరిగిన ప్లస్ పాయింట్ ఇంకోటి అనుకుంటున్నా, అదేంటంటే నువ్వు ఊహన్ మ్యారేజ్ చేసుకోవడం, తను ఇండస్ట్రీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో వ్యవహారాలు మనస్తత్వాలు అన్నీ తెలియడం, తన గైడెన్స్ ఉందా నీకు? అంటే గైడెన్స్ షేర్ చేసుకోవడం, ఇప్పుడు నా మెంటాలిటీ నచ్చి తన మెంటాలిటీ నచ్చి మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఏంటంటే సినిమాలో కథలు ఏంటాను కానీ తను అసలు ఏమి, అవును తనకేం లేదు. ఒక్కటే ఏంటంటే, నేను షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, అది ఇంట్లో ఉంది హ్యాపీ మనకి. అంటే ఎక్కువ వేరే వాటిలో ఇన్వాల్వ్మెంట్ కానీ వీటిలో కానీ సినిమా సంబంధించి అవన్నీ తనకి ఏమి ఉండదు. నాకు ఇంటికి రాగానే పీస్ఫుల్, తను అంతా పిల్లలు. ఓకే, నాకు టెన్షన్, నాకు అయితే కనుక పిల్లల గురించి టెన్షన్ లేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి టెన్షన్ లేదు, మొత్తం అంతా తనే చూసుకో. హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం తనకే, మొత్తం మనకు సంబంధం లేదు. నేను వచ్చానా నా సినిమాలు, నా ఫ్రెండ్స్, నా సరదాగా నేను తిరగడం అటు ఇటు హ్యాపీగా వెళ్ళిపోతా ఉంటాను. అదేలే, వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో ట్రిప్స్. అదేలే, ఇది నా రెగ్యులర్ లైఫ్ స్టైల్. నా బేసిక్గా అంటే నువ్వు చిరంజీవి గారి అభిమానంతో, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చావు. ఆయన ప్రభావం నీ మీద ఎంతవరకు నీకు హెల్ప్ అయింది, లేకపోతే ఆయన దగ్గర నుంచి గైడెన్స్ ఆయన క్లోజ్ అయ్యాక అవి ఏమైనా జరిగాయా శ్రీకాంత్? 100% జరిగింది. ఎందుకంటే నేను ఇండస్ట్రీకి రావడం, ఆయన సినిమాలు చూసిన తర్వాతే, ఒక ఖైదీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయింది ఒక రకంగా ఈ సినిమా మీద పిచ్చి. అక్కడ నుంచి ఒక మా విలేజ్లో ఎలా ఉండదంటే, కొంతమంది కృష్ణ గారు ఫ్యాను, కొంతమంది ఈ ఫ్యాను, కొంతమంది అట్లా. ఇప్పుడు నేను రాగానే నేను ఒక స్టార్ట్ చేసింది ఏంటంటే, ఖైదీ తర్వాత చిరంజీవి గారు కొత్త క్లబ్ స్టార్ట్ అయింది. ఓకే, అలా డిస్కషన్లో ఏమైపోయిందంటే, ఆ సినిమాల మీద బాగా మోజు పెరిగిపోయి రిలీజ్ సినిమాలకు వెళ్ళిపోవడం అటువంటివి జరుగుతూ ఉంటాయి. సరే, అదొక మ్యాటర్. ఆ ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చేసిన తర్వాత అమ్మాయిని ఫస్ట్లో బిగినింగ్లో నేను తెలియదు కదా, తెలియదు. మా నాన్న చెప్పాడు ఒకరోజు షూటింగ్కి వెళ్ళి, ఫాదర్ ఎట్లా వచ్చి ఒక బుక్ తీసుకెళ్ళాను, ఇదివరకు అన్ని కటింగ్స్ ఉండేవి అనమాట. అది తీసుకొని చిరంజీవి గారు వెళ్ళి, ఇట్లా మా అబ్బాయి మామూలు ఫ్యాన్ కదండి మీది, మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసిన సినిమాలు కూడా మీ సినిమాలు అని చెప్పి, తర్వాత అప్పుడు కలిసి ఇట్లా అవును నాన్న చెప్పారు అంతా అదే నువ్వు అంటే అది అవును చాలా ఇది. అక్కడ నుంచి ర్యాప్ పెరుగుతాం, ఇది అవుతాం.
ఒక తమ్ముళ్ళలాగా నన్ను బిహేవ్ చేసుకోవడం. నేను ఎప్పుడు నాకు ఇదే చేశారంటే మధ్యలో ఒక 7-8 సినిమాలు పెద్ద బ్యానర్లో సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లు, ఫ్లాప్లు, అంటే హిట్ సూపర్ హిట్లు లేవు ఒక 7 సినిమాల వరకు. ఓకే, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి, అంటే అప్పటి వరకు సక్సెస్ చూసినాడు కదా. అవును కదా, సక్సెస్ చూసి 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 సడన్గా ఏంటిది డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం టప్పు పోతున్నాయి అన్ని పెద్ద పెద్ద బ్యానర్లు. మళ్ళీ ఓకే ఏంటి ఇట్లా పోతుందని ఫుల్ డల్ అయిపోయాను, బాగా డిసప్పాయింట్ అయ్యాను. అన్నయ్య 3 నెలలు కలవకపోతే ఇప్పుడు కలిసేవాడు కదా, రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడు. ఏంటి ఏమైపోయాడు శ్రీకాంత్ అని కౌరవ్ ఇచ్చారు. ఇట్లా అర్జెంట్గా శ్రీకాంత్ చిరంజీవి రమ్మంటున్నారని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి అక్కడ సార్ జరుగుతుంటే వెళ్ళా. ఆఫ్ చేసే షూటింగ్ 1 గంట లేట్గా వస్తానని చెప్పమన్నాడు అని చెప్పి రూమ్లో కూర్చొని ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. ఇది ఇట్లా ఏం లేదన్నా, ఇట్లా వేస్ట్ ఇంకా ఇండస్ట్రీలో మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అట్ట పోయిన పిచ్చోడా అని చెప్పి ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఆయనంత ముందు కానీ చాలా చెప్పుకుంటారు. మనం ఇండస్ట్రీలో రావడం వరకే. ఇప్పుడు నేను మెగాస్టార్ అయ్యాను, నేను మెగాస్టార్ అయిపోతానని రాలా ఇక్కడికి. మన కష్టాన్ని నమ్ముకుని వచ్చాం, కష్టపడతానే వెళ్దాం, రూట్ అదే తీసుకెళ్తూ ఉంటుంది. ఎటన్నా తీసుకెళ్ళి నువ్వు ఇండస్ట్రీకి రావాలనుకున్నా వచ్చావు కదా. అవునన్నా, కానీ ఆయన చెప్పిన పాయింట్లు నేను తర్వాత ఆలోచించాను నిజంగా. అంటే సక్సెస్కి ఫెయిల్యూర్స్కి ఆ రోజు నుంచి నాకు స్పందన ఒక స్పందన. ఓకే, ఒక సక్సెస్ అయిందని పోయి సంకల్ప ఉద్దేశం నీకు లేదు, పొంగిపోవడం లేదు, కృంగిపోవడం లేదు. ఓకే, నవ్వుతా, హ్యాపీ లోపల. హ్యాపీ లేకుండా ఉండదుగా. అవును, సక్సెస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్. ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే చిన్న లోపల ఉంటుంది కానీ పింఛ్ ఉంటుంది కదా. ఓకే, దిస్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. మన లైఫ్లో మనం సక్సెస్ ఫెయిల్యూర్స్ మనం చాలా చూస్తూ ఉంటాం. లైఫ్ ఎప్పుడు ఒక రకంగా ఉండదు. ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అలవాటు చేసేసుకున్నాను. అది మాత్రం ఆయన గైడెన్స్ మాత్రం అది ఒక లైఫ్కి సంబంధించిన గైడెన్స్. అది జనరల్ నాట్ ఓన్లీ సినిమా జనరల్ లైఫ్ ఇలా ఉంటుంది అనేది ఆయన ఎంత అవగాహన చేసుకుని, అదే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అలా చెప్పగలరు. అవును, నన్ను ఆ రోజు నుంచి మార్చేసింది. ఏదన్నా సరే స్టబన్, అందుకనే హ్యాపీగా అసలు డిప్రెషన్ లేదు, తొక్కలేదు, ఏమీ లేదు. పోతా ఉంటామే, పోతుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండటమే కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోవడం. అవును, మన సినిమాలు ఏంటనేది తెలియదు. ఎస్, ఏదో ఉంటాయి, రామారావు గారు అలా ఒక లెజెండ్స్. అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది, మనం ఇన్ని సినిమాలు చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా. అవును, బతికిన హ్యాపీగా బతకాలి అనేదే నా ఇది. అవును. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు, నా సినిమా ఫ్లాప్ అయ్యా అని. డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా చెప్పాను అప్పుడే. ఆడో ఎన్ని ఎంత ప్రాక్ అంటే అని అంత మంచి పేరు, సూపర్ స్టార్ రావడం. కృష్ణ గారి లాగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు మనసుగా. అవును.